హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కథ చెప్పుకుందామండి. అదేంటంటే, కన్న తల్లిని ఇద్దరు కొడుకులు ఏం చేశారో ఈ కథలో చూద్దామండి. ఒక తల్లి తండ్రి ఉంటారండి. వాళ్ళకి ఇద్దరు కొడుకులండి, రామ్ శ్యామ్ అండి. అయితే తండ్రి రిటైర్డ్ అయిపోతాడండి. వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఉంటారు వాళ్ళు. కొడుకులు ఇద్దరు వెల్ సెటిల్ అండి, బాగా సెటిల్ అవుతారు మంచి జాబుల్లో. ఇద్దరికి మ్యారేజెస్ కూడా చేసేస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత తండ్రి చనిపోతాడండి. తండ్రి చనిపోయిన తర్వాత ఆ తల్లి ఒక్కతే ఒంటరిగా ఉండలేక ఈ కొడుకుల దగ్గరికి వస్తుందండి. ఇక్కడ ఉంటారని చెప్పి వస్తుంది. అయితే ఆ కొడుకులు ఏం చేస్తారంటే, ఒక 6 నెలలు పెద్ద కొడుకు ఇంట్లో, ఒక 6 నెలలు చిన్న కొడుకు ఇంట్లో ఉండమని చెప్తారు. అలా 2 years నుంచి ఆవిడ అలా తిరుగుతూ ఉంటుందండి. 6 months ఒకళ్ళ ఇంట్లో, 6 months ఒక ఇంట్లో ఉంటూ ఉంటుందండి. అయితే చిన్న కొడుకు ఇంట్లో ఉంటుందండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం చెప్పుకునే కథలో ప్రస్తుతానికి చిన్న కొడుకు ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈయనైతే తీసుకెళ్ళరండి, ఇంట్లోనే ఉండమంటారు. ఒకరోజు పిల్లడు పుట్టినరోజు అని బయటకు వెళ్తారు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి ముగ్గురు వెళ్తారు. వెళ్తూ చెప్తారన్నమాట, మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది, నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి తలుపులు వేసుకో, మాకు వేరే కీ ఉంది, మేము ఆ కీ తీసుకుని వచ్చేస్తాము అని చెప్తారు. అన్నము ఫ్రిడ్జ్లో పెట్టాను, పొద్దున వండింది, అది తినేసి పొడుగొండ అత్తయ్య గారని కోడలు చెప్పుద్ది. సరే అనేసి, నేను ఒక్కదాన్నే మీరు వచ్చే వరకు ఏం చేయనురా, నన్ను కూడా రమ్మంటారా అని అడుగుతుంది. అడిగితే కొడుకు ఏమీ మాట్లాడు. కోడలు మాత్రం, అయ్యో అత్తయ్య గారు మీరు వస్తే ఎలా, మీకు కాళ్ళు నొప్పులు కదా, మోకాళ్ళ నొప్పులు కదా, ఆ మాల్స్లో తిరగాలి అని అంటే ఒక 2-3 గంటలు పట్టేస్తుంది మాకు, అయినా మీరు టయానికి భోంచేసి మందులు వేసుకోవాలి కదా, నెక్స్ట్ అంతసేపు తిరగటం ఎందుకు, మళ్ళీ నిద్ర దండగా వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది అని చెప్తుందండి. ఇంకా ఏమీ అనలేని పరిస్థితి, తనలో తనే బాధపడుతూ అలాగే ఉండిపోతే కొడుకు కూడా ఏమీ మాట్లాడకుండా కనుసైగులతోనే ఆగిపోమని చెప్తాడండి. ఇంకా సరే అనేసి లోపలికి వెళ్ళిపోద్ది. వాళ్ళు మాల్స్కి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ ముందు. ఇంకా అలానే ఆ తెల్లారైతుందండి. తెల్లారైన తర్వాత చెప్తుందన్నమాట కోడలు, అత్తయ్య గారు మీరు ఇంకా 2 daysలో బావగారింటికి వెళ్ళాల్సి ఉంటుంది, నువ్వు సర్దుకోండి, ఇక్కడ 6 months అయిపోయినాయి కదా అని చెప్తుంది. అది కనీసం ఆవిడకి గుర్తు కూడా ఉండదు. ఇలా జరుగుతూ ఉంటుంది. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళినా ఇంతకంటే దారుణం ఉంది. అక్కడ కూడా అంతే, తననేమీ పట్టించుకోరు. ఒక్కటే ఉంటుంది, ఆ రూమ్లో ఉంటుంది, టయానికి భోజనం ఉంటుంది అంతే. అంత క్రితం వరకు చిన్నప్పుడు ఆ పిల్లలు ఆ అమ్మ చెయ్యని వదలకోకుండా తన వెనకాలే తిరుగుతూ, మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, మా అమ్మ చాలా బాగా మాతో ఉంటుంది, మా అమ్మని చూడకుండా మేము ఉండలేము, మా అమ్మతో మాట్లాడకుండా మేము ఉండలేము అనే పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత ఇలా మారిపోతారండి. ఇంకా సరే అనేసి తను ఎవరికి చెప్పుకోవడానికి లేదండి, తనలో తానే బాధపడుతూ ఉంటుంది. సరే అనేసి ఆ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళొద్దండి. అక్కడ 6 నెలలు ఉంటూ ఉంటుంది. అక్కడ కూడా అంతే. దాంట్లో ఆ కోడలైతే బ్యూటీ పార్లర్లో పనిచేస్తుందండి. బ్యూటీ పార్లర్లో ఈ కొడుకు వెళ్ళిపోతాడు ఉద్యోగానికి. పిల్లలు కూడా చదువుకుంటాను వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కూడా ఆవిడ ఒంటరిగానే ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. తనని తిన్నావా తినలేదా అనే పట్టించుకునే వాళ్ళు లేరు. నిద్రపోతుందా ఏం చేస్తుందని ఆ రూమ్కి వచ్చి చూసేవాళ్ళు లేరు. ఆ టయానికి అంత ముద్ద తినటం, అలా పడుకోవడం, అలా జరుగుతూ ఉంటుందండి ఆ ఇంట్లో. ఆవిడ పరిస్థితి అలా ఉంటుంది. ఎక్కడున్నా తను ఒంటరిగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఒంటరిగా ఉంటానని ఇక్కడికి వచ్చింది.
ఇక్కడ కూడా అదే ఒంటరిగా ఉంటుంది. ఈలోపు ఏమైనా మాట్లాడినా చేసినా వెంటనే కొడుకులు నోరు మూయించేస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడబాక, నీకు తెలీదు, నువ్వు మాట్లాడబాక అని. వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఏమైందంటే ఆ పెద్ద కొడుకు ఇంటికి వస్తారండి. ఆ చుట్టాలు వచ్చినప్పుడు ఆ కోడలు ఏంటంటే షార్ట్స్ వేసుకుని ఉంటుంది. షార్ట్స్ వేసుకుని ఉంటే అది చూసి, అమ్మ తప్పు, అలా అవెందుకు, మామూలుగా ఎలాగో నువ్వు వేసుకుంటావు కదా, ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడన్నా చీర కట్టుకోమ్మా, చూస్తానికి బాగుంటుంది, మన సాంప్రదాయం కూడా అని ఊరికే చిన్నగా సలహా చెప్పింది. ఇంకా దానికి పెద్ద రాద్ధాంతం అయిపోద్ది. వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ నన్ను ఇలా అంటుంది, నాకు తెలీదా ఏదేం వేసుకోవాలో ఏం చేసుకోవాలో, నాకేది కంఫర్ట్గా ఉంటే నేను అదే వేసుకుంటాను, అది ఇది అని. అప్పుడు కొడుకు కూడా తల్లినే కేకలేస్తాడు, నీకెందుకు ఆవిడ బట్టల గురించి, తన బట్టలు తన కంఫర్ట్ని బట్టి తను వేసుకుంటుంది, తను ఉంటుంది కదా, నీకు అనవసరం కదా అని పెద్ద కొడుకు కేకలేస్తాడండి. కానీ నేనేం తప్పన్నాను, చిన్న మాటే కదా చెప్పాను, అవసరమైతే పాటించుతుంది, లేకపోతే వదిలేసి, దానికి ఎందుకు ఇంత రాద్దాంతదని ఊరుకుంటుందండి. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్లు చిన్న కొడుకు వాళ్ళ ఇంట్లో కూడా జరిగినాయండి. చిన్న కొడుకు ఇంట్లో ఏంటి అని అంటే, ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అవి చేసుకున్నప్పుడు కూడా చిన్న కోళ్ళకు కూడా ఇలాగే సలహా ఇస్తుంది, చీర కట్టుకోమ్మా, చీర కట్టుకొని పూజ చేసుకుంటే మంచిది, మన సాంప్రదాయం అని. అక్కడ కూడా అంతే రాద్ధాంతం అయ్యిద్ది, నీకు అనవసరము, నువ్వు చెప్పవద్దు అని వాళ్ళు ఏంటంటే కొడుకులకి చెప్తారు. ఆ కొడుకులేమో ఈవిడిని కేకలేస్తారు. ఈవిడికి ఒంటరితనంగా ఉంటూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నా కూడా కనీసం వచ్చి పలకరించడం ఉండరు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ ప్రపంచంలో ఈవిడ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. ఇక ఈవిడ అక్కడి నుంచి రావటం వల్ల ఉపయోగం అనేది ఏమీ లేదండి. ఎందుకంటే అక్కడ ఒంటరిగా ఉంటానని భయమేసి ఇక్కడికి వచ్చింది. వాళ్ళ ఊర్లో 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయండి. ఇలా ఒక్కళ్ళే ఉన్న వృద్ధాప్యంలో ఉన్న ఒంటరిగా ఉన్న ముసలి వాళ్ళని చంపేసేసి వాళ్ళ ఆస్తులు, డబ్బులు, నగలు అన్నీ తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళ ఇంటి చివరిని ఒక జడ్జి గారు ఉంటారు. ఆ జడ్జి గారు రిటైర్డ్ అయిపోతే ఆ జడ్జి గారి భార్యని, ఆ జడ్జి గారిని చంపేసేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అది విన్నాకాడ నుంచి ఈవిడికి ఏంటంటే పెద్దవాళ్ళు ఇలా ఒంటరిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ కొంచెం భయం వేస్తుంది అన్నమాట. ఒక్కతే ఉండాలంటే, ఆ భర్త చనిపోయిన దగ్గర నుంచి ఇంకా ఒక్కళ్ళే ఉండాలని భయం వేసి ఇక ఏం చేస్తుంది అని అంటే ఇక్కడికి అందుకని కొడుకుల దగ్గర రావడానికి కారణం. నెక్స్ట్ ఒంటరిగా అక్కడ ఉండటం కన్నా ఇక్కడ వీళ్ళతో ఉంటే నాకు కొంచెం సందడిగా సరదాగా ఉంటుంది కదా, నా కొడుకులు నన్ను ఎంతో ఇదిగా చూస్తారు కదా అని అనుకుంటుందండి. అనుకుని రావడానికి కారణం. అలా వచ్చి ఆవిడ 2 years అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇక ఆవిడ ఒక నిర్ణయానికి వస్తుందండి. ఆ నిర్ణయానికి వచ్చి చిన్న కొడుకుకి, పెద్ద కొడుకు ఇంట్లో ఉంటుంది కదండి, చిన్న కొడుకుకి కాల్ చేస్తుంది, ఫోన్ చేసి, రే నీతో ఒక మాట చెప్పాలిరా, నేను ఒక మాట మాట్లాడాలి నీతో, నువ్వు ఒకసారి రా అని చెప్తుంది. చెప్తే ఇప్పుడేంటి, ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు, ఎందుకు, అది ఇదని ఎక్స్ట్రా ప్రశ్నలు అడుగుతాడు. అడిగితే అది కాదురా, ఒకసారి రా, నేను మాట్లాడాలి నీతోనూ అన్నయ్యతోనూ ఇద్దరితో మాట్లాడాలని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇంటికి వస్తాడు. వాళ్ళిద్దరు అసలు సఖ్యతగా ఉండరు. ఈవిడిని తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు. అంతక్రితం ఒకే ఊర్లో ఉంటారు, కాకపోతే ఎవరింటికి వీళ్ళు వెళ్ళటం కానీ వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళటం కానీ జరగదు. వచ్చినప్పుడు కూడా ఏదో ముక్తసరిగా అలా ఉండటము, ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, అంతవరకు. మళ్ళీ 6 నెలలు అయ్యాక ఈయన వెళ్ళడం, ఆయన ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకురావడం, ఇంతే ఇలాగే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, కాల్ చేసింది కదా, ఆ కొడుకు వస్తాడు, చిన్న కొడుకు వాస్తవమే చాలా సీరియస్గా వస్తాడు. వచ్చి ఏంటి అసలు ఇంకా టైం అవ్వలేదు, నువ్వు మొన్నే కదా వచ్చావు, 6 నెలలు అవ్వను కూడా అవ్వలేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఎందుకు కాల్ చేసావు, నువ్వు నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత అవసరం ఉంది నాకు, నువ్వేం తెలియకోకుండా ఇలా కాల్ చేసావేంటి, అది ఇది అని అరిస్తే అరే నేను చెప్పేది విను, నేను ఏం చెప్తున్నాను కాస్త వినరా బాబు అని అంటే, ఏం చెప్తావు నువ్వు, అది ఇది నీకంటే పని లేదు, మాకంటే పనులు లేవా, అన్నీ వదులుకుని ఎలా వస్తాం మేము, అది ఇది అని బాగా కేకలేస్తే పెద్ద కొడుకు కూడా వస్తాడు.
అరే అని వాడిని కూడా పిలుస్తుంది. ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటమ్మా ఇంకా అవ్వలేదు టైం, నువ్వు వెళ్తానికి ఎందుకు వాడిని పిలవడం అని వీడు అంటాడు. ఇద్దరు అంటారు అని అంటే, అరే నేను చెప్పేది సావధానంగా వినండి అని చెప్పి, నేను మన ఊరు వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. అంత క్రితం ఏంటంటే ఆ ఇల్లు కూడా అమ్మేసేసేసి తీసుకొచ్చేసేసి కొడుకులకి ఇచ్చేయాలని ఆవిడ అనుకుంది అప్పుడు. కాకపోతే ఒక 2 years చూశాక అమ్ముదాంలే నిదానంగా, ఇప్పుడే ఏముంది కొంచెం మంచి ధర వచ్చాక అమ్ముదాంలే అనుకుని అలా ఉంచింది మాట. అయితే చెప్పుద్ది మాట, నేను ఇలా వెళ్ళిపోతున్నాను, ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ ఇంటి పక్కన ఒక రామయ్య అని ఒక ఆయన ఉంటాడు. భర్త ఉన్నప్పుడు చాలా హెల్పింగ్గా ఉంటూ ఉంటాడు. వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చోవటం, వెల్కమ్ చేయటం ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక పాప ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కువ వీళ్ళింట్లోనే ఉండేది అప్పుడు భర్త ఉన్నప్పుడు. ఇంకా అందుకనే నేను రామయ్యకి కాల్ చేశాను, వచ్చి నన్ను తీసుకెళ్ళి మన ఊర్లో వదిలిపెట్టమని చెప్పాను. నాకు తోడుగా వాళ్ళ అమ్మాయి ఉంటుంది, నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని చెప్తే, వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అక్కడ, ఒంటరిగా ఉంటావు, మళ్ళీ నీ గురించి మాకు ఎలా ఉన్నావు ఏంటని, ఇక్కడ ఉంటే వాడింట్లో కానీ మా ఇంట్లో కానీ నువ్వు ఉంటూ ఉంటావు కదా, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, నువ్వు వెళ్ళి అక్కడికి ఏం చేస్తావు అది ఇదని కొంచెం అరుస్తారు ఇద్దరు. అరే చెప్పేదేనండి, నేను ఇప్పుడు ఉన్నది ఒంటరిగానే ఉంటున్నాను, అక్కడైనా అదే ఒంటరితనం, ఇక్కడున్నా ఇదే ఒంటరితనం. ఒంటరితనం అనేది ఎక్కడైనా ఒకటే నాకు. నేను ఇక్కడ మాత్రం ఎవరు నాతో ఇదిగా నన్ను పలకరించడం కానీ, నన్ను తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు లేరు. అక్కడ కూడా అంతే అదే. కాకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని ఏం చేస్తున్నావు ఏంటని బాగోగులు అడుగుతూ ఉంటారు. ఇక్కడ అది కూడా లేదు, నన్ను ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు. నేను చెప్పేది మీరు వినండి, నేను అయితే ఇక్కడ ఇంకా ఉండను, నాకు ఒంటరితనం అనేది ఎక్కడైనా ఒకటే అనేసి చెప్తుంది. అది వినగానే వీళ్ళ ఇద్దరు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇంకా నోటి వెంట మాట రాకోకుండా ఉండిపోతారు అన్నమాట. అలా చూస్తూ ఉండిపోతారు. నేను కాల్ చేశాను, రామయ్య కాసేపట్లో వస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాను. చెప్పేసేసేసి మీకైతే నేను ఏమీ బరువుగా ఉండను, భారంగా మారను, నన్ను నేను చూసుకోగలను, నన్ను నేను ఇది చేసుకోగలను అని చెప్పేసేసి ఈలోపు ఆ రామయ్య వస్తాడు. వచ్చిన తర్వాత తను ఆయన సహాయంతో వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇరుగు పొరుగుతో వాళ్ళ సహాయంతో అలా బ్రతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొడుకుల కంటే ఇరుగు పొరుగు వాళ్ళే ఆవిడ్ని బాగా చూస్తూ ఉంటారు. ఇదండి కథ. ఈ రోజుల్లో ఇలానే ఉన్నారండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.